రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకి కూడా స్వేచ్ఛ వచ్చిందా? రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఇప్పుడున్న ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని సంస్థల వాళ్ళు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారు. తెలంగాణకి స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉంది బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన ఆ మాటల్ని మనం తీసుకుందాం. అయితే మరి స్వేచ్ఛ ఎవరెవరికి వచ్చింది? గత 10 ఏళ్ళు రాష్ట్రంలో ఈ క్రైమ్ రేట్ అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పచ్చు. మహిళల మీద అఘాయిత్యాలు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పచ్చు. గత 10 ఏళ్లలో అంటే పూర్తిగా పోయాయని కాదు, చాలా వరకు తగ్గిపోయాయి. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అనేది నేరస్తుల్ని ట్రీట్ చేసిన విధానం కానీ, మహిళలకి రక్షణ ఇచ్చిన విధానం కానీ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో మన్ననల్ని అందుకుంది తెలంగాణ రాష్ట్రం. మరి ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థకి ఏమైంది? మార్పు వచ్చింది రాష్ట్రంలో, గవర్నమెంట్లో. మరి అందరూ స్వేచ్ఛ వచ్చింది అనే నాయకులు చెప్తున్నారు కదా. ఈ స్వేచ్ఛ ఎవరెవరికి వచ్చింది? గూండాలకి, రౌడీలకు, అలాగే పోలీసులకి కూడా స్వేచ్ఛ వచ్చిందా? ఫ్రెండ్లీ పోలీస్ కాస్త క్రూరమైన పోలీస్గా ఎందుకు మారిపోతున్నారు? ఈ పోలీస్ వ్యవస్థ అనేది మహిళలకి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యవస్థ, మహిళల్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థ, నేర రేటుని, క్రైమ్ రేట్ని తగ్గించాల్సినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు నిద్రపోతుంది? ఎందుకు విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది? ఇదేనా మార్పు అంటే? మరి ఇన్ని మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, మనకి షాద్నగర్లో ఒక కేసు గురించి విన్న తర్వాత, ఒక మహిళ మీద 3rd డిగ్రీ ప్రయోగించిన విధానం విన్న తర్వాత, ఇది తెలంగాణ రాష్ట్రమేనా? ఇది మన రాష్ట్రమేనా? ఇది మన పోలీస్ వ్యవస్థేనా? ఇంత దారుణమైనటువంటి ఘటన మన రాష్ట్రంలో జరిగిందా అని ఒకంత ఆశ్చర్యం కలిగింది. అంబేద్కర్ కాలనీలో ఉంటున్నటువంటి ఒక పేద మహిళ తన భర్త కొడుకుతో ఉంటుంది, ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉంటుంది. మరి అదే కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఇంట్లో 22 తులాల బంగారం పోయింది అనేటువంటి కేసును అతను ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసుకి సంబంధించి ఈ అందరి ఇళ్లలో పనిచేసుకుంటున్నటువంటి ఈ మహిళ యొక్క భర్తని ముందుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానం వచ్చి అరెస్ట్ చేసి, లేదు నేతో పని అవ్వదని చెప్పేసి అతన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి, ఒక మైనర్ కొడుకు, చిన్న అబ్బాయి, ఆ బాబును అలాగే ఆ మహిళని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళారు. కేసు రుజువు అవ్వనే లేదు, ఆమె నేరం చేసింది అనేటువంటి రుజువే లేదు. అలాంటి మహిళ మీద కేసు ఎలా నమోదు చేస్తారు? ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే ఆ మహిళని ఈ దొంగతనం కేసు ఒప్పుకోవాలి అంటూ బలవంతంగా ఆమెని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఆమెను పెట్టిన టార్చర్ అయితే ఇదొక రావణ కాష్టం ఇక్కడ రాష్ట్రంలో కనిపిస్తుందా అనిపిస్తుంది. ఒక మహిళ మీద ఒక తప్పుడు కేసును రుద్ది, తప్పుడు కేసును బనాయించి, నువ్వు ఇది ఒప్పుకుంటావా లేదా అంటూ తన కొడుకు ముందే వివస్త్రను చేసి, పూర్తిగా నగ్నంగా చేసి, ఒక హాఫ్ నెక్కర్ ఆవిడకి తొడిగి 3rd డిగ్రీ ప్రయోగించిన విధానం, ఆమె చెబుతున్న తీరు, అది చదువుతుంటేనే ఇప్పుడు మనకి ఈ కొన్ని ఓటీటీస్లలో క్రైమ్ స్టోరీస్ వస్తుంటాయి కదా, అంతకు మించినటువంటి క్రైమ్లా కనబడుతుంది. ఆమెని కొట్టిన విధానం, 3rd డిగ్రీ ప్రయోగించిన విధానం, ఆమెని ట్రీట్ చేసిన విధానం, ఆమె నడవలేక నిలబడలేక ఆమె పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఎవరికి చెప్పుకోలేక ఒక దళిత మహిళ మీద మైనర్ కొడుకు కళ్ళ ముందే, అంటే ఎంత దూరం పోయారు పోలీసులు అంటే ఆ కేసు ఆమె ఒప్పుకోవాలి. ఆ కేసు ఆమె ఒప్పుకోవాలి అంటే ఎంత సెన్సిటివ్గా డీల్ చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. అంటే ఒక మహిళని కన్న తండ్రి కొడుకు ముందు ఆమె వివస్త్రం చేస్తే అది భరించలేక కేసు ఒప్పేసుకుంటుంది అనేటువంటి ఆలోచన పోలీసులు చేశారు. దీంతో ఆమె ఒప్పుకోలేదు. ఆమె మీద తీవ్రమైన దాడి జరిగింది. అందులో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉంది దాడి చేసిన వాళ్ళల్లో, 3rd డిగ్రీ ప్రయోగించిన వాళ్ళల్లో. అంత దారుణంగా ఒక మహిళ మీద 3rd డిగ్రీ ఎలా ప్రయోగిస్తారండి? మీరు ఎలా పోలీస్ అయ్యారండి? ఫ్రెండ్లీ పోలీస్ కదా మన రాష్ట్రంలో ఉంది.
ఒక నేరం ఒప్పుకోమని, అది కూడా తప్పుడు కేసు బనాయించి ఒప్పుకోమని ఆ మహిళ మీద చేసినటువంటి ఈ దాడి, ఇది పోలీస్ అనకూడదండి, గూండాల కంటే రౌడీల కంటే దారుణం. అంటే ఆమె ఒప్పుకోకపోతే ఇంత దారుణంగా చేస్తారా? చివరికి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక వారం రోజుల వరకు కదలలేని పరిస్థితుల్లో ఆ మహిళ ఉంది అంటే పోలీసుల పనితీరు, వాళ్ళు ప్రయోగించినటువంటి థర్డ్ డిగ్రీ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాపం ఆ మహిళ కేసు పెడితే కూడా చంపేస్తామని బెదిరించారంట. అంటే మా గురించి ఇక లాకప్లో ఏదైతే జరిగిందో అది ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారంట. నిన్ను, భర్తని, నీ కొడుకుని చంపేస్తామని బెదిరించారంట. పాపం నిస్సహాయురాలైన ఆవిడ చెప్పుకోలేక, ఒప్పుకోలేక, నేను అడుక్కు తినైనా బ్రతుకుతాను కానీ ఈ దొంగతనం నేను చెయ్యలేదు, చేశానని నేను ఒప్పుకోను అని ఆవిడ చెప్పడంతో లాస్ట్గా ఆమెని వదిలిపెట్టారు. కానీ ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చివరికి సిపి కార్యాలయానికి తెలవడం, మీడియాకు ముందు రావడం కూడా జరిగింది. ఇలాంటి దారుణం అంటే ఇప్పుడు ఆ ఎస్ఐ మీద కావచ్చు, కానిస్టేబుల్ మీద కావచ్చు చర్యలు తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, ఇంత ధైర్యం, ఇంత స్వేచ్ఛ అంటే సామాన్య ప్రజల మీద ఎంతటి దారికైనా దిగొచ్చు, ఎంతటి క్రూరానికైనా దిగవచ్చు అని పోలీస్ వ్యవస్థకు వచ్చినటువంటి ఈ స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది? మరి రాష్ట్రంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనికి ఇంకొక మచ్చతునుక కూడా ఉంది. హైదరాబాద్ నడిబొడ్డులో బాలానగర్ సర్కిల్లో ఒక ట్రాన్స్జెండర్ మీద జరిగిన దాడి కూడా, ఇది కూడా వెలుగులోకి రావట్లేదు, ఎందుకో ఫోకస్ కానివ్వలేకపోతున్నారు. ఇది బాలానగర్ సర్కిల్లో భిక్షాటన చేస్తున్న ఒక ట్రాన్స్జెండర్ మీద ఒక 4 యువకులు రాత్రులు దాడి చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలి అంటూ ఆ ట్రాన్స్జెండర్ని ఒక శ్మశాన వాటికలోకి తీసుకువెళ్ళి ఆమెను విపరీతంగా కొట్టి, ఆమె భయపడి ఆమె దగ్గర ఉన్న 3,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసినా కూడా, లేదు నీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కూడా ఇవ్వు అంటూ ఒక శ్మశాన వాటికకి తీసుకెళ్ళి, బాలానగర్ సెంటర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికకి తీసుకెళ్ళి ఆవిడని తీవ్రంగా ట్రాన్స్జెండర్ని హింసించి, ఆమె ఆ దెబ్బలకి తాళలేక, అయ్యా నాకు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నా ఏటీఎం ఇంట్లో ఉంది అని అంటే ఆ 4 యువకులు ఆమెను ఆ ట్రాన్స్జెండర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఏటీఎం కార్డు దొరకకపోతే నీ గూగుల్ పే నెంబర్, పాస్వర్డ్ చెప్పు అంటూ ఆమె చెప్పకపోవడంతో ఆ ట్రాన్స్జెండర్ని మళ్ళీ శ్మశాన వాటికకు తీసుకువచ్చి విపరీతంగా రాత్రంతా కూడా దాడి చేసి ఆమెని ఘోరంగా రాళ్లతో, కర్రలతో కొట్టి, ఆ కొట్టిన దాడి చేసిన ఆయుధాలు కూడా దొరికాయి. ఆమెని అంత రాడ్డతోని, కర్రలతోని ఆ ట్రాన్స్జెండర్ని విపరీతంగా కొట్టి ఆ దెబ్బలకి తాళలేక ఆ ట్రాన్స్జెండర్ చనిపోతే ఆమెని ఆ పక్కనున్న పొదల్లోకి, ఆ శ్మశాన వాటికలో ఉన్న పొదల్లోకి ఆ ట్రాన్స్జెండర్ శవాన్ని విసిరేసి 4 యువకులు పారిపోయారు. ఇంతవరకు కూడా ఆ 4 యువకుల మీద ఎటువంటి యాక్షన్ లేదు. సరే, ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అని కాదు, ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ ఏం చేస్తుంది? మనం గతంలో కొంచెం అంటే పూర్తిగా ఉందని నేను చెప్పను, కానీ పోలీస్ వ్యవస్థ పెట్రోలింగ్ అనేది రాత్రిలో జరుగుతూనే ఉంటుంది. మా గల్లీలలో కూడా పెట్రోలింగ్ అనేది జరిగేది. పోలీసులు తిరుగుతున్నారన్నటువంటి భయం కాస్త నేర చరిత్రని తగ్గించే విధంగా గత 10 ఏళ్లలో రాష్ట్రంలో అయితే కొనసాగింది. మరి బాలానగర్ లాంటి ఒక సర్కిల్లో రోడ్డు మీద శ్మశాన వాటికి ఆమెను 2 సార్లు ఇంటికి, శ్మశానానికి తీసుకువెళ్ళి ఆమె దాడి చేసి చంపేంత వరకు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఆ రాత్రిలో ఒక్కసారి కూడా పెట్రోలింగ్ అనేది రాలేదా? దీనికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే పోలీసుల్లో కూడా గవర్నమెంట్ మారిందిలే, ఇక మాకేంటి అడ్డు అనేటువంటి భయం, అంటే ఆ స్వేచ్ఛ అనేది వచ్చిందా? అంటే ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి స్వేచ్ఛ ఎవరికి వచ్చింది అనేది ప్రశ్న. ఎవరికి వచ్చింది? రాష్ట్రంలో క్రైమ్ రేటు ఇంత పెరుగుతుంటే కూడా ఎందుకు పట్టించుకోకుండా గవర్నమెంట్ ఉంటుంది? ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి మరొక వార్త ఉంది. నిజామాబాద్ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్టల్లో ఇప్పుడు ఈ 2-3 నెలల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో విద్యార్థిని మీద గత కొద్ది రోజుల క్రితం
అమ్మాయి 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి, మైనర్ అమ్మాయి సడన్గా జ్వరం వచ్చి రాత్రికి అనుమానాస్పదంగా చనిపోయింది. ఎందుకు చనిపోయిందో తెలియదు, రీజన్ ఏంటో తెలియదు. హాస్టల్ వాళ్ళు చనిపోయింది మీ అమ్మాయి అని చెప్పి పేరెంట్స్కి అప్పు చెప్పేశారంట. వాళ్ళు అంతకు ముందు రోజే మొన్న ఏకాదశి పండుగ తర్వాత హాస్టల్లో డ్రాప్ చేసి వచ్చాడు తండ్రి. డ్రాప్ చేసి వచ్చిన మరుసటి రోజుకే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ ఒక్కరోజుకి అంత తీవ్రమైన జ్వరం వచ్చి ప్రాణాన్ని పోయేంత వరకు వచ్చింది అంటే నమ్మలేకపోతున్నారు ఆ పేరెంట్స్. అది అనుమానాస్పద మృతి కిందనే కేసు నమోదైంది. దాని కారణాలు ఏంటో తెలియరాలేదు. మళ్ళీ ఇప్పుడు నిజామాబాద్ బాలుర హాస్టల్లో భోజనంలో పురుగులు వస్తున్నాయని చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు సిబ్బంది పట్టించుకోవట్లేదు అని విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా పురుగులు వస్తున్నాయి అని గట్టిగా అరిస్తే, గొడవ చేస్తే వాళ్ళకి అన్నంలో కారం వేసి ఇదే మీకింతే, మీరు తినాల్సింది ఇదే, మీకు ఇదే ఎక్కువ అనే విధంగా ఆ నిజామాబాద్ బాలుర గవర్నమెంట్ హాస్టల్ సిబ్బంది ప్లేట్లలో కారం వేసి పిల్లలకి ఇచ్చేశారు. ఇది చూడండి, ఈ పిక్చర్స్ చూడండి. ఇంత దారుణంగా ఎందుకు వ్యవస్థ మారుతోంది? మార్పు ఎందుకు కోరుకున్నాం? గత గవర్నమెంట్ ఏకధాటిగా వెళ్తుంది, వన్ సైడ్ వెళ్తుంది. ఉద్యోగుల్ని నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. వ్యవస్థ మొత్తం కుటుంబ పాలన అయిపోయింది. ఇక్కడ ఇంకా కొంత మార్పు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మార్పు రావాలి అని ప్రజలు అనుకున్నారు. కానీ ఈ మార్పు ఎక్కడెక్కడ వస్తుంది? ఎక్కడ మార్పు వస్తుంది? గత ప్రభుత్వం కూడా మూసి సుందరీకరణ పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు పక్కన జరిపేసింది, ప్రూఫ్లు లేవు. కానీ మరి ఈరోజు గవర్నమెంట్ కూడా మూసి సుందరీకరణ అని చెప్పేసి మళ్ళీ కొన్ని 32,000 కోట్లు, 18,000 కోట్లు, 1,00,000 కోట్లు అంటే వార్తలు వస్తున్నా, పర్టికులర్ ఎన్ని కోట్లు అని తెలియలేదు. బట్ కొన్ని వేల కోట్లు అయితే మూసి సుందరీకరణకి కేటాయిస్తారు. అంటే మూసి సుందరీకరణ పేరుకు మాత్రమే. మరి అంటే డబ్బులు లాగడానికి వాళ్ళకు ఒక వ్యవస్థ కావాలి. దానికోసమే ఇప్పుడు మళ్ళీ డబ్బు దోచుకోవడానికి వచ్చిన ప్రభుత్వమేనా ఇది కూడా? గత ప్రభుత్వం కూడా ఇదే చేసింది. అభివృద్ధి పేరుతోని కొన్ని వేల కోట్లు కొట్టేసి, లక్షల కోట్లు కొట్టేశారు అని ప్రజలు లబోదిబం అంటున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే ప్రజలు, సామాన్యులు, గ్రామీణ ప్రజలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అగెనిస్ట్గా వచ్చిందే అందుకు. అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దండుకున్నారు, కుటుంబం అంతా దోచుకుంది అని. మరి ఈరోజు కాంగ్రెస్ పాలన చేస్తుంది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటి? అంటే ఈ రాష్ట్రం నుండి దోచుకుందామనే వచ్చిందా? వ్యవస్థల్ని పట్టించుకోకుండా. అసలు హోమ్ మినిస్టర్ ఎవరు మనకు? ఈ వ్యవస్థలన్నీ ఎలా కంట్రోల్ అవుతాయి? ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక మహిళా మంత్రి సీతక్క గారు కూడా, ఎందుకు సీతక్క గారి దృష్టికి ఇవన్నీ వెళ్ళట్లేదా? ఆవిడ పట్టించుకోవట్లేదా? సరే రాష్ట్రం అంతగా జరుగుతూనే ఉంటాయని వదిలేసిందా? ఒక పోలీస్ వ్యవస్థని గాలిలో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ రాష్ట్రంలో ఉందా లేదా? అంటే సిస్టమ్ని మార్చేశారా? మార్పు మరి పోలీస్ వ్యవస్థలో కూడా ఫ్రెండ్లీ పోలీస్ లేదమ్మా అనేటువంటిది ఏమన్నా చెప్తున్నారా? సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ వాడకం తగ్గిస్తాము, డ్రగ్స్ సరఫరా తగ్గిస్తామని పైకి చెప్తున్నారు. మరి ఈరోజు పబ్బులలో, కాలేజీలలో డ్రగ్స్ అంతా ఎక్కడి నుండి వస్తుంది? అంటే పేరుకే పైన హడావుడి. ఎందుకంటే ఏ కేసు అయితే దేని గురించి మాట్లాడితే సెలబ్రిటీల దగ్గర నుండి స్పందిస్తారో అలాంటి వాటిని తీసుకొచ్చేసి సెలబ్రిటీస్ నుండి స్పందన తీసుకొని మేము బాగా చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? మరి ఈ మారుమూల గ్రామాల, మారుమూల సర్కిల్స్లలో కూడా ఎందుకు దాడులు జరుగుతున్నాయి? పోలీస్ వ్యవస్థను మార్చేశారా? ఇక్కడ అందరూ పోలీసులు కాదండి, కొన్ని చోట్ల మాత్రమే. చాలా వరకు పోలీసులు ప్రభుత్వంతో సంబంధం లేదు. వాళ్ళకి ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటి, వాళ్ళకి ప్రజల యొక్క రక్షణే వాళ్ళ యొక్క బాధ్యత, ప్రజల రక్షణ వాళ్ళకి ధ్యేయం, అంతే. వాళ్ళు అలాగే ఉన్నారు. మరి కొన్ని చోట్ల మాత్రం ఎందుకు ఇలాంటి కేసులు అవుతున్నాయి? అయితే ఇలాంటి కేసులు అయినప్పుడు వెంటనే వాటిని అడ్డుకుంటే కనుక మిగతావన్నీ కూడా సర్దుకుంటాయి కదా. ఒక దళిత మహిళని అంత దారుణంగా 3rd డిగ్రీ ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏముందండి? కొన్ని సంవత్సరాలు అవుతుంది 3rd డిగ్రీ ప్రయోగిస్తారు ఒక నేరం చేస్తే అనేది విని. ఒక పాశవికమైనటువంటి చర్య ఈరోజు మనకు రాష్ట్రంలో, మన షాద్నగర్లో, మన తెలంగాణలో, హైదరాబాద్ నడుబొడ్డినటువంటి షాద్నగర్లో జరిగింది. సో ఇలాంటి వాటికన్నిటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్
అడ్డుకట్ట వేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి. రాష్ట్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా అంతే ముఖ్యం. మహిళలు స్వేచ్ఛగా ధైర్యంగా తిరిగేటువంటి రోజు అంటే మళ్ళీ ఇక్కడ తప్పుడు అర్థాలు కాదండి. ధైర్యంగా ఈరోజు పనులు చేసుకోవాలంటే ఎన్ని అత్యాచారాలు, ఎన్ని హత్యలు, గత ఈ 8 నెలల్లో జరిగినటువంటి దారుణాలు ఎన్ని. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి హోమ్ మినిస్టర్ గారు ఎవరు ఉంటారు, హోంమంత్రి ఎవరు అనేది ఒకసారి అనౌన్స్ చేసి మహిళా మంత్రి అయినటువంటి సీతక్క గారు ఇలాంటి వాటి మీద ఒకసారి దృష్టి పెట్టి పోలీస్ వ్యవస్థకి కొన్ని సూచనలు చేయాల్సినటువంటి బాధ్యత మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఒకసారి వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళేంత వరకు వీడియోని షేర్ చేద్దాం. థ్యాంక్ యూ.